శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి, నాకు ఈ జ్యోతిష్య విద్యను అందించినటువంటి గురువులు జ్యోతిష్య బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి మధ్యస్థమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అష్టమ స్థానమందు గ్రహములు కూడుతూ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. సరే, ఈ రాశి వారికి రాహు బలం ఉన్నది, శని బలం ఉన్నది, కుజ బలం ఉన్నది, గురు బలం ఉన్నది, ఇత్యాది మేజర్ ప్లానెట్స్ అన్నీ కూడా యోగిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ అష్టమ రవి, అష్టమ బుధుడు ఇటువంటి గ్రహములు ఏదైనా ఆకస్మికంగా ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా రవి ఆయన ఎలా ఇబ్బంది పెడతారు? దుర్దోష శత్రు సంవాదో గమనాగమనం యథ. అష్టమం ఆయన యొక్క స్వక్షేత్రమే. ఆయన స్థానంలో ఆయన ఉన్నప్పుడు మాట వల్ల ఎక్కువ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అనవసరమైనటువంటి మాట పట్టింపులు, లేదా లేనిపోని నిందారోపణలు, ఆకస్మికంగా ప్రయాణాలు, అనుకోకుండా ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళడం, ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అనేక ప్రాంతాలు తిరగవలసి రావడం, ఎక్కువ శారీరక శ్రమ, ఇటువంటివన్నీ కలుగుతూ ఉంటాయి. అలాగే నీరసము, నిస్సత్వ, బద్ధకము ఇటువంటివి కొన్ని ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ మోకాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు, ఎముకలకి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఆయన ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువ సందర్భాల్లో మోటివేషన్ చాలా అవసరం అవుతూ ఉంటుంది. వెనకాల నుండి చాలా గెంటుతూ ఉంటేనే కానీ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితులు కొంతమంది మకర రాశిలో కనబడుతూ ఉంటాయి. అలాగే ఉద్యోగ వ్యాపారాల పరంగా ఆర్థికంగా లోటేమీ ఉండదు. కానీ ఎక్కడో ఒక చిన్న వెలితి ఉంటుంది. ఆ వెలితి ఏంటి అన్నది అర్థం కాదు. అన్నీ ఉన్నాయి కదా మన దగ్గర, ఎందుకు ఈ వెలితి ఉంది? అది ఎవరికీ అర్థం కాదు. ఆలోచించే తీరిక ఉండదు, ఆలోచించే సమయం ఉండదు. కానీ ఏదైనా ఒక సెకను, ఒక నిమిషం సమయం దొరికినప్పుడు ఇలాగే మానసికంగా ఏదో వెలితి కనబడుతూ ఉంటుంది. ఇలా కొంత మానసిక అలజడి ఉంటూ ఉంటుంది. అయినప్పటికీ ఈ వారంలో ఎక్కువ కష్టపడతారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వస్తుంది. ముఖ్యంగా పై స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఏదో మీకు సహాయం చేస్తారని ఆశపడద్దు. వారి సహాయం అందుతుంది, కానీ సమయానుకూలంగా ఉండకపోవచ్చు. వారు ఈ సమయానికి సహాయం అందిస్తారు అని మీరు అనుకుంటే ఆ సమయానికి రాకపోవచ్చు, తర్వాత సమయానికి రావచ్చు. ఆ ఒక్క విషయంలోనే కొంత జాగ్రత్త పడండి. చెప్పుడు మాటలు అసలు వినొద్దు. దైవ బలాన్ని నమ్ముకోండి, ముందుకు వెళ్ళండి. మకర రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కుంభరాశి.